సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం కోహిర్ మండల పరిధిలో గల ఆయా గ్రామాలలో ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న కూలీల వేతనాలు గత 6 నెలల నుంచి రావడం లేదని, ఉపాధి హామీలో పనిచేస్తున్న కూలీలకు సకాలంలో వేతనాలు చెల్లించడం లేదని అన్నారు. ప్రభుత్వం నిబంధనల ప్రకారం పనిచేసిన 15 రోజుల్లోనే వేతనాలు చెల్లించాల్సి ఉండగా ఉపాధి కూలీలకు సకాలంలో వేతనాలు ఇవ్వకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఉపాధి కూలీలకు పని కల్పించినప్పటికీ ప్రభుత్వం వేతనాలు ఇవ్వడంలో జాప్యం ఎందుకు చేస్తున్నారని అన్నారు. గ్రామంలోని కనీసం 6 నుంచి 10 మంది వ్యక్తులకు 8 వారాల వేతనాలు చెల్లించాల్సి ఉందని, అలాగే 8 వారాలకు సంబంధించిన ప్లే స్లిప్ కూడా ఇవ్వడం లేదని, దీంతో వారికి మాస్టర్ పేమెంట్ అయిందా లేదన్న అయోమయంలో కూడా ఉన్నారని, ఇప్పటికైనా పై అధికారులు పట్టించుకొని ఉపాధి కూలీల వేతనాలు వెంటనే చెల్లించాలని కోరారు. సార్ మాకు మరి ఇప్పుడు వస్తాయి, రేపు వస్తాయి, ఎల్లుండి వస్తాయి, ఇవే పంపుతుంది సార్. ఎప్పుడైనా ఇవే పంపుతుంది, రేపు వస్తాయి, ఎల్లుండి వస్తాయి. జనవరి 4 నెలల పైసలు పడకొచ్చినాయి. ఎందుకు పడకొచ్చినాయి? గవర్నమెంట్ వచ్చిందా, గవర్నమెంట్ పైసలు లేవా అంటాడు. ఏమేమో చెప్తారు సార్. ఎప్పుడు పరిసరాలు మాది గ్రామము పైడిగుమ్మలు మండలి కోయిలు. మేము చెట్ల పని చేసిన రోడ్డు పనులు చేయించిండు, బిల్డర్స్ చేయండి చేసినాం. కానీ మాకు ఇంతవరకు ఒక స్లిప్ ఇవ్వలేదు. ఒక 10 రూపాయలు కూడా ఇప్పటిదాకా మాకు అకౌంట్లకు అనేటివి కానీ ఏది పోయినా కానీ అందులో పోస్ట్ ఆఫీస్లో పడతాయంటే దినాం అందులో చెక్కులు చూస్తున్నాము, ఎండకు వస్తున్నామని మాకైతే వారికి ఎప్పుడు అడిగినా ఈ పొద్దు వస్తాయి, రేపు వస్తాయి, ఈ పొద్దు వస్తాయి, రేపు వస్తాయి, ఎప్పుడన్నా వస్తుండొచ్చు. అది కూడా కొల్లం కరెక్ట్ చెప్పుకోవచ్చు. ఏది లేదు, ఏం లేదు. మాకు ఇప్పటిదాకా 1 రూపాయి లేదు, ఏం లేదు. ఎన్ని వారాలు చేశారు? 4 వారాలు చేసినాం. 4 వారాలు చేసినాం. 5 వారాల దాకా 4 వారాలు మాకైతే ఏం పైసలు పడలేదు. కనుక చేస్తారు, దయచేసి మాకు బిల్లు వాడేటట్లు చూడండి సార్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.